తదహం త్వదృతే ననాథవాన్ మధృతే త్వం దయనీయవాన్న చ విధి నిర్మితమే తదన్వయం భగవన్ పాలయ మాస్మజీహపః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటిది ఈ జీవితానికి ఒక పరిమళాన్ని తెచ్చిపెడుతుంది. బాగా మనం ఆలోచించి చూస్తే ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి. కానీ ప్రతి పుష్పము కూడా భగవత్ కైంకర్యానికి యోగ్యం కాదు. అది భగవంతుడి పాదముల చెంతకు చేరుకోలేదు. ఎందుకు అంటే ఆ పుష్పము ఎంత విశాలంగా ఉన్నా, అందంగా ఉన్నా సరే, రవ్వంత సుగంధము కనుక లేకపోతే అది భగవంతుడి దగ్గరికి చేరుకోలేదు. అదేవిధంగా మానవ జన్మం అనేటువంటి కుసుమమునకు, పుష్పమునకు కూడా రవ్వంత సుగంధాన్ని ఏది తెచ్చిపెడుతుంది అంటే వేదోక్తమైనటువంటి ధర్మాచరణ. వేదోక్త ధర్మాచరణ రూపమైనటువంటి సుగంధము రవ్వంత కూడా మన యందు లేకపోతే భగవత్ కైంకర్యానికి మనమందరం కూడా అయోగ్యమైనటువంటి వారమే అయిపోతాం. కనుక అవశ్యం మన ధర్మాచరణను మనం చక్కగా ఆచరించాలి. ఆ ధర్మములలో మూల ధర్మం ఏమిటి అని అంటే భగవత్ కైంకర్యం, విఘనసోక్త విగ్రహారాధన మార్గం. ఆ ధర్మాన్ని కనుక మనం పట్టుకోగలిగితే ఎంతో గొప్ప మహాభాగ్యాన్ని మనం పొందుతాం. ఆ ధర్మములో ఉండేటువంటి ఔన్నత్యం ఎలాంటిది అంటే ఆ ధర్మాన్ని పట్టుకుంటే భగవంతుడికి మనకు ఎంత గొప్పదైనటువంటి బాంధవ్యం ఏర్పడుతుంది అంటే పెద్దలు చెప్తున్నారు. భగవత్ కైంకర్యంలో ఉండేవారు ఎలా ఉంటారు అంటే తదహం త్వదృతే ననాథవాన్ మధృతే త్వం దయనీయవాన్న చ. గోవింద, ఎప్పుడూ కూడా నేను నీ సేవ చేస్తూ ఉండేటువంటి భక్తుణ్ణి కదా. బాగా వినవయ్యా. తదహం త్వదృతే ననాథవాన్, నీవు కనుక లేకపోతే నేను అనాథన అయిపోతాను స్వామి. ఒకవేళ నీవు లేకపోతే నేను అనాథన అవుతాను అనేటువంటి ఒకానొక కష్టము నాకు మాత్రమే ఎదురవుతుందా అంటే నా వల్ల నీకు ఏ విధంగా ఫలం ఉండదా అంటే బాగా గుర్తుంచుకోవయ్యా గోవింద, నాలాంటి భక్తుడు లేకపోతే నీకు కూడా అపకీర్తి వస్తుంది. ఎందుకంటే నాలాంటి ఒక భక్తుడు వచ్చి కష్టాలలోనో నష్టాలలోనో నీకు శరణాగతి చేసుకుంటే నాలాంటి వాడిని నువ్వు కాపాడితే కదా దయగలవాడు గోవిందుడు అనేటువంటి పేరు నీకు వస్తుంది. లేకపోతే నీకు ఆ దయగలవాడనే పేరు ఎలా వస్తుంది? నాలాంటి వాడు ఉండబట్టి, నేను నీకు సేవ చేయబట్టి, నాకు కష్టాలు రాబట్టి, నన్ను నీవు కాపాడబట్టి కదా నీకు ఈ విధంగా వచ్చింది. లేకపోతే నీకు దయామయుడనేటువంటి పేరు ఎలా వస్తుందయ్యా గోవింద? కనుక నేను లేకపోతే నువ్వు దయాళువు కాలేవు, నీవు లేకపోతే నేను అనాథనైపోతాను. కాబట్టి ఇరు పక్షాలలోనూ కూడా అన్యోన్యాశ్రయం మన ఇద్దరికీ కూడా ఉన్నది స్వామి.
చూడండి ఎంత గొప్పదైనటువంటి భక్తి పారవశ్యంతో ఉంటే తప్ప ఇటువంటి మాటలు రావు. మరి ఇటువంటి స్థితి రావాలి అంటే మనం భగవత్ కైంకర్య మార్గంలో ఉండాలి. అందుకే అంటున్నారు, తదహం త్వదృతే ననాథవాన్ మధృతే త్వం దయనీయవాన్నచ. మన ఇద్దరికి అన్వయం ఎవరు పెట్టారంటావా? విధి నిర్మితమే తదన్వయం. ఈ విధి మన ఇద్దరికి ఇటువంటి బంధాన్ని కల్పించింది. విధి నిర్మితమే తదన్వయం భగవన్ పాలయ మాస్మజీహపహ. కాబట్టి నన్ను జాగ్రత్తగా పాలించు. నన్ను జాగ్రత్తగా నీవు ఎంతగా అయితే చూసుకుంటావో, మంచివాడవు, దయామయుడవు, భక్తుల పాలిట కల్పవృక్షము అనేటువంటి బిరుదులు నీకు జాగ్రత్తగా ఉంటాయి. అదే నన్ను నీవు చూడలేదనుకో, అవన్నీ కూడా పోతాయి. ఓ భగవంతుడా, నీవు భగవంతుడు అనిపించుకోవడానికైనా నన్ను జాగ్రత్తగా చూసుకో. నువ్వు భగవంతుడు అనిపించుకోవాలంటే నేనుండాలి. నేను అనాథని కాదు అని అనిపించుకోవాలంటే నాకు నీవుండాలి. ఇంత గొప్పది మన ఇద్దరి యొక్క బంధవ్యం. కాబట్టి నన్ను జాగ్రత్తగా చూసుకో అంటాడు భగవంతుడి యొక్క కైంకర్యంలో ఉండేటువంటి భక్తుడు. మరి భగవంతుడి దగ్గర ఇంత చొరవగా మాట్లాడగలిగేటువంటి స్థితి ఎవరికి వస్తుంది అంటే ఒక్క భక్తుడికి మాత్రమే వస్తుంది, వేరెవ్వరికి రాదు. కనుక మనం కూడా అటువంటి భక్తుల యొక్క మార్గంలో ముందుకు వెళ్ళగలిగేటువంటి గొప్ప అదృష్టాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 21వ తేదీ మాఘమాస శుక్లపక్ష తదియ తిథి. ఈ రోజున తదియ తిథికి అధిదేవత గౌరీ అమ్మవారు. ఈ రోజున గౌరీదేవి యొక్క ఆరాధనం ఎంతో గొప్పదైనటువంటి క్రాంతిని మన జీవితాలలో పొందగలిగేటువంటి అదృష్టాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రానికి అధిదేవతలు అష్టవసువులు. వారి యొక్క గొప్పదైనటువంటి స్మరణ ద్వారా, కైంకర్యం ద్వారా వంశాభివృద్ధిని, ఐశ్వర్యాభివృద్ధిని మనమందరం కూడా పొందగలుగుతాం. అదేవిధంగా ఈ రోజున వారము బుధవారం. బుధవారము మహావిష్ణువు యొక్క ఆరాధనకు, విశేషించి తులసీ దళాలతో మహావిష్ణువుని గనక ఈ బుధవారం రోజున మనం కనుక ఆరాధన చేస్తే మోక్షరూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవౌమా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఎదుట ఎటువంటి ప్రార్థన చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యాస దశకం అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం, భగవంతుని యందు శరణాగతి ఎలా చెయ్యాలి అని తెలిపేటువంటి స్తోత్ర రాజమిది. మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం.
ఆ ప్రార్థన ఎలా ఉండాలి, ఎటువంటి ప్రార్థన చేస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, అది మాత్రం కాదు ప్రార్థనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఇవి అన్నీ కూడా ఈ శ్లోకం మనకు తెలియజేస్తున్నది. దేవీభూషణ హేత్యాది జుష్టస్య భగవంస్తవ నిత్యం నిరపరాధేషు కైంకర్యేషు నిజుంక్ష్వమాం. ఓ స్వామి వరద వెంకటేశ, మాం నన్ను నిరపరాధేషు కైంకర్యేషు నియుంక్ష్వ అంటే అపరాధం లేనటువంటి కైంకర్యంలో నియోగించుము అన్నారు. ఎవరిని ప్రార్థిస్తున్నారు? దేవీ భూషణ హేతి ఆది జుష్టస్య భగవన్స్తవ. హే భగవన్, భగవానుడంటేనే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవచ్చబ్దవాచ్యాని వినాహేయేర్గుణాదిభి అన్న రీతిగా ఆ భగవంతుడా నీ యొక్క కైంకర్యంలో, నిరపరాధములైనటువంటి కైంకర్యంలో నన్ను నియోగించు. ఎటువంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు? దేవి భూషణ హేతి ఆది జుష్ట. స్వామివారు ఎలా వేంచేసి ఉంటారు? శ్రియా భూమ్యాచ నీళయా అన్న రీతిగా శ్రీదేవితో, భూదేవితో, నీళాదేవితో దేవదేవుడు వేంచేసి ఉంటాడు. శ్రీవైకుంఠంలో వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి అన్న రీతిగా స్వామివారు ఎల్లప్పుడూ కూడా దేవేరులతో వేంచేసి ఉంటారు. అందువల్ల దేవి అన్నారు. భూషణం, భగవంతుడి యొక్క భూషణాలు ఎలా ఉంటాయి? వారు ఏ ప్రకారంగా భూషణాలను ధరిస్తారు? లోకల్లో మనకు తెలిసినది స్వామివారి యొక్క కిరీటము, అలాగే కిరీట హార కేయూర కటకాది విభూషితం, శ్రీవత్సవరమాలా శ్రీ తులసీ కౌస్తుభోజ్వలం హరిం పీతాంబరధరం అన్న రీతిగా ఆ భగవంతుడు ఈ ప్రకారంగా ఎన్ని భూషణాల్ని అలంకారాల్ని అలంకరించుకుని ఉంటారు. అటువంటి స్వామిని అది మాత్రమా, భక్తులను రక్షించడానికై, భక్తుల యొక్క పిలుపును అందుకున్న వెంటనే వారి యొక్క కష్టాలను పోగొట్టడానికై ఆ శ్రీయప్పతి ఆయుధాలను కూడా ధరించి ఉంటాడు. ఎటువంటి ఆయుధాలు అంటే పంచాయుధ విశిష్టుడుగా స్వామి వేంచేసి ఉంటాడు. ఆ పంచాయుధాలు అన్నప్పుడు సుదర్శన చక్రం, అలాగే శంఖం. ఆ శంఖానికి ఏం పేరు? పాంచజన్యం అనేటువంటి ఆ శంఖాన్ని ధరించి ఉంటాడు. కౌమోదికి అనేటువంటి గదను ధరించి ఉంటాడు. నందకం అనేటువంటి ఖడ్గాన్ని ధరించి ఉంటాడు. శార్ంగం అనేటువంటి ధనుస్సును ధరించి ఉంటాడు స్వామి. అందువల్ల పంచాయుధ విశిష్టుడుగా దేవి భూషణ హేతి అనే శబ్దానికి ఆయుధాలు అని అర్థం. అలా ఆ స్వామి దేవీభూషణ హేత్యాది జుష్ట అంటే అలా కలిసి ఉన్నవాడు. స్వామివారి యొక్క ఆ దివ్య స్వరూపాన్ని మనం ఎప్పుడైతే దర్శించుకుంటామో, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఎప్పుడైతే దర్శించుకుంటామో ఆ సమయంలో దివ్యమంగళ విగ్రహంలో ఇవి అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మన వెంకటేశ్వర స్వామివారి యొక్క వక్షస్థలంలో అమ్మవార్లు వేంచేసి ఉంటారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఆ ఖడ్గం కటారి అన్నీ ఉంటాయి. అలాగే ఎన్నో ఆభరణాలతో స్వామి అలా జాజ్వల్యమానంగా వెలుగొందుతూ ఉంటాడు. అటువంటి స్వామిని స్వామి ఎల్లప్పుడూ కూడా నీవు ఏం చేయాలి? జుష్టస్య భగవంస్తవ నిత్యం నిరపరాధేషు కైంకర్యేషు. చూడండి, కైంకర్యం అంటేనే మనం చెప్పుకుంటూ ఉన్నాం కింకరస్య భావ కైంకర్యమని, సేవ అని అర్థం. నిరపరాధములైనటువంటి సేవ అంటే అపరాధాలు కూడా ఉంటాయా కైంకర్యంలో? అంటే ఉంటాయి. ఏమిటి అంటే భాగవత అపచారం. భాగవత అపచారం మనం ఎప్పుడూ చేయకూడదండి. భాగవతులంటే భగవంతుని యొక్క భక్తులన్నమాట. వాళ్ళ యందు మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క సేవ అనేది భగవత్ పర్యంతం మాత్రం కాదండి, భాగవత పర్యంతం అని మనకు శాస్త్రం నొక్కి వక్కాణిస్తున్నది. అంచేత తస్మాద్ విష్ణు ప్రసాదాయ వైష్ణవాన్ పరితోషయేతే ప్రసాద సుముఖో విష్ణు తేనైవ స్యాత్ న సంశయ.
ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. తస్మాత్ విష్ణు ప్రసాదాయ, ఆ విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలంటే, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే వైష్ణవాన్ పరితోషి, విష్ణు భక్తుల్ని మొట్టమొదటగా ఆనందింపచేయి. వాళ్ళని ఆనందింపచేస్తే భగవంతుడు ఆనందిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అది మాత్రం కాదు, తేష్వేవ తుష్టేషు అహమేవ తుష్టః తేష్వర్చితేషు అర్చితోహం యథావత్. వాళ్ళు సంతోషపడితే, భాగవతులు, భక్తులు, ఆచార్యులు సంతోషపడితే నేను సంతోషపడతాను అని సాక్షాత్ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ వాక్కు కనుక మనం ఈ ప్రకారంగా ఈ శ్లోకాన్ని భగవంతునికి సమర్పిద్దాం. స్వామి, నిరపరాధముడి కైంకర్యములయందు నన్ను నియోగించి నీవే మాకు అన్నింటికీ కూడా కదా అని ఆ భగవంతుని దగ్గర చేరవేయాలని చెప్పి మనం ఈ శ్లోకాన్ని స్వామివారి ఎదుట పఠించి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క కృపను పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. జనన మరణ ప్రవాహశీలమైనటువంటి ఈ జన్మ పరంపరల్లో జీవులందరూ కూడా అంతో ఎంతో ఒక అభద్రతాభావానికి లోనవుతూ ఉంటారు. మనస్సులో ఏదో వెలితి, అదే అభద్రతాభావన. అంటే తనకు భద్రత లేదు, నాకు దిక్కెవరు, కష్టాలు వస్తున్నాయి, ఎలా ఎదుర్కోవాలి. అందుకే వ్యాస భగవానుడు శృణ్వత స్వగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమశ్లోకి భక్తిర్భవతి నైష్ఠికి. భాగవత ప్రారంభంలో స్పష్టంగా చెప్పాడు. అటువంటి అభద్రతాభావం జీవులకు ఉన్నప్పుడు భగవంతుని ఆశ్రయించాలి. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ పరమాత్మ కృష్ణుడు, కృష్ణ భగవానుని ఆశ్రయిస్తే మనకుండే ఆ అభద్రతాభావం పోతుంది అని చెప్పాడు. హృద్యంతస్యో హ్యభద్రాణి, అభద్రత్వంతో కూడినటువంటి ఎన్ని చింతలు మన మనస్సులో ఉన్నాయో విధునోతి, అవన్నీ పోతూ ఉన్నాయి, అందులో సందేహమే లేదు. వ్యాస భగవానుడు చెప్పినటువంటి ఈ శ్లోకములు అక్కడ అభద్రతాభావం తొలగి ఎలా జీవుడు విజ్ఞాన సంపన్నుడవుతాడు అన్న అంశాన్ని చెప్తూ కొన్ని శ్లోకాలు వరుసగా చెప్పారు. సుమారు ఆ 20 శ్లోకాల సారాంశాన్ని పోతన్న గారు అద్భుతంగా వచనంలో అనువాదం చేశాడు. పుణ్యశ్రవణ కీర్తనుడైన కృష్ణుడు తన కథలు వినువారి హృదయంబులందు నిలచి అశుభంబులు పరిహరించు, శుభంబులు సంతరించు. అశుభంబులు నష్టంబులైన
భాగవత సేవా విశేషంబున నిశ్చల భక్తి ఉదయించు. భక్తి గలుగా రజస్తమో గుణ ప్రభూతంబులైన మనోవికారంబులకు హృదయంబు వశంబుగాక సత్వగుణంబునం ప్రసన్నంబగు. సత్వగుణుండైన ముక్తసంగుండగు. ముక్తసంగుండైన ఈశ్వరుండు కానంబడు. ఈశ్వరుండు కానంబడిన చిజ్జడ గ్రథన రూపంబైన అహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన అనారబ్ధంబులైన కర్మఫలంబులు నిశ్శేషంబులై నశించును అని కేవలం పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ కృష్ణ భగవానుని యొక్క స్మరణ చేత ఆ కథలు గాథలు మన మనసులో అనుసంధానం చేసుకుంటూ ఆ మధుర రస ప్రవాహంలో ఓలలాడే సంస్కారాన్ని ప్రబలం చేసుకున్నామంటే అది పరిణామక్రమంలో భక్తిగా మారుతుంది. భక్తి జ్ఞానం అవుతుంది. జ్ఞానం పరమాత్మను చూపిస్తుంది. ఆ పరమాత్మ సాక్షాత్కారం చేత మన యొక్క పంకిలమంతా కూడా నశించిపోతుంది. మన కర్మఫలాన్ని నశించిపోతాయని ఆ పరిణామాన్ని కూడా పోతన్న గారు మంచి వచనంలో చెప్పారు. శ్లోకాల్లో చెప్పినటువంటి సారాంశాన్ని గొప్ప వచనంలో చెప్పారు. అది మనం గ్రహించాలి. కాబట్టి నిరంతరము ప్రహ్లాదునిలాగా పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సంధానుండై అలా ఉండగలగాలి. అలా మన మనస్సులో ఆ పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి కృష్ణ భగవానుని యొక్క స్మరణ చేసుకుంటూ ఉన్నామంటే హృద్యంతస్థో అభద్రాణి విధునోతి అవన్నీ పూర్తిగా నశించిపోతూ ఉన్నాయి. మనలో అభద్రతాభావం పూర్తిగా నశించి ఒక భద్రత ఆ పరమాత్మ ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆయనే మనకు భద్రత, ఆయనే మనకు ప్రాణము. ఆ బలాన్ని మనకిస్తున్నాడు. అదే బలం విష్ణు ప్రవర్ధతాం అని రామాయణంలో కూడా చెప్పబడింది. కాబట్టి మనకు బలం ఇచ్చేవాడు ఆ పరమాత్మే. ఆ ప్రగాఢ విశ్వాసాన్ని మనం మన మనస్సులో పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.